సంస్థ అద్వితీయంగా ఏర్పాటు చేసిన కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్, దానికి వచ్చిన పేరెంట్స్ పిల్లలకి హార్టీ వెల్కమ్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్గా అంజలి మీడియా గ్రూప్స్ తరపు నుంచి నేను ప్రోగ్రామ్ కన్వీనర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నా. యాక్చువల్గా ప్రోగ్రాము 222 నంబర్స్ 3222 అంటే 222 మందితో కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పడం జరిగింది. ఈ ఫస్ట్ ప్రోగ్రాము డిఫరెంట్ ప్లేస్లలో ఆన్లైన్లో నడుస్తుంది ఆల్రెడీ. మనకి లోకల్లో ఎగ్జామ్స్ ఉండడం వల్ల పిల్లలు కాస్త తక్కువయ్యారు. సో మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి అంజలి మీడియా గ్రూప్స్ తరపు నుంచి హార్టీ వెల్కమ్. అండ్ ఈరోజు కాంటెస్ట్ మీకు మేరా భారత్ మహాన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ ఒక్కొక్క చోట్ల మనం కండక్ట్ చేయబోతున్నాం. మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా అంజలి మీడియా గ్రూప్స్ నుంచి నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది 64 కళలు ఉంటే 64 రకాల ప్రోగ్రామ్స్ పెట్టడానికి మేనేజ్మెంట్ వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు దేంట్లో మీకు టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని శిఖరాల్ని అధిరోహించేసే బాధ్యత అంజలి మీడియా వాళ్ళు తీసుకున్నారు. సో ఇందులో నాకు కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చారు కాబట్టి మీ ముందున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి అండ్ ముందున్న మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆడిషన్స్ చేయడం జరిగింది అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ ఆధ్వర్యంలో. సో చిన్నారులందరూ చాలా చక్కగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడానికి ఇలాంటి స్టేజెస్ మనకి చాలా అవసరము. ఎందుకంటే ఇప్పటి నుంచే మనం వేస్తూ ఉంటే మన టాలెంట్ అనేది 10 మందికి తెలుస్తుంది. సో ఈ అవకాశం ఇచ్చిన అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ గారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాము. అండ్ ఇప్పుడు ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విభాగం కన్వీనర్ మంజుల గారు మనకి దాని గురించి మాట్లాడతారు. వారిని సగౌరవంగా ఆహ్వానిద్దాము. థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు జరిగిన కాంపిటీషన్లో జనరల్గా 222 నెంబర్ అని చెప్పాను. సో అది డిఫరెంట్ డిస్ట్రిక్ట్లలో అవుతుంది. అది రేపు ఈవినింగ్ మీకు అందరికీ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ స్టూడియోలో జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ మీకు పరిచయం ఆల్రెడీ చేశారు కాబట్టి నేను చేయాల్సిన పని లేదు. మెయిన్గా కావాల్సిన పర్సన్ అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ సార్ రాజు సార్ పటేల్. సో ఆ సార్ ఈ మీడియా గ్రూప్స్ పెట్టి చాలామంది వేల మంది పిల్లల్ని పెద్దవాళ్ళని కళాకారులని బయటికి తీసుకొస్తున్నారు. అందులో నేను కూడా ఒక మెంబర్నే నాకు తెలిసి. సో ఇవి సభాముఖంగా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ద్వారా ఇంకా చాలామంది పిల్లలు బయటికి రావాల్సి ఉంది. ఖచ్చితంగా తీసుకొస్తారనే నమ్మకం మాకుంది. సో ఈరోజు జరిగిన కాంపిటీషన్కి సంబంధించి రికార్డ్ కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ రేపు సాయంత్రం ఐడియా ఉంది కదా, అమృత థియేటర్ ఎదురు గల్లీలో ఉంటుంది ఆఫీస్, అంజలి మీడియా గ్రూప్స్ ఆఫ్ ఆఫీస్ స్టూడియో. అక్కడికి వచ్చి మీ సర్టిఫికెట్, మీకు రావాల్సిన మెమెంటో కానీ లేదంటే మెడల్స్ కానీ రేపు ఈవినింగ్ 5 to 6 మాత్రమే అవైలబుల్ ఉంటారు. మర్చిపోకండి, డిలే చేయకండి, వచ్చి కలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఏదైనా షో చేయాలనిపిస్తే సార్ కూడా మీకు అవకాశం ఇస్తారు. అక్కడ కూడా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను నెంబర్ వైజ్గా పిలుస్తాను. అందరు వచ్చి సార్ చేతుల మీదుగా, ఇక్కడ ఉన్న టీం చేతుల మీదుగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి రేపు మాత్రం ఖచ్చితంగా రావాలి, మర్చిపోవద్దు. లేదు మేడం రాలేదు, డిలే అయింది అంటే మీకే లాస్ అవుతుంది. ఇది నేషనల్ రికార్డు, గుర్తుపెట్టుకోండి. మనకి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లేదా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లేదా ఇంకా రికార్డ్స్ ఏమన్నా తెలుసా మీకు? గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఆ స్థాయికి మన సంస్థ వెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అండ్ పిల్లలు. ఆకలి టైం అయింది, మిమ్మల్ని ఫస్ట్ పంపించేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ చేద్దాం. సో నేను పేర్ల వారుగా పిలుస్తాను. సార్ మీరందరూ ఒకసారి వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేస్తే పిల్లల్ని పంపేట. పేరెంట్స్తో ఖచ్చితంగా రావాలండి. మీ పేరెంట్స్ తీసుకొని స్టేజ్ పైకి రండి, ఓకేనా? రేపు కూడా మీ పేరెంట్స్తోనే రావాలి. ఫస్ట్ వన్ విక్రాంత్ కుమార్, ఎస్ఆర్ స్కూల్, 6th class.
మీ పేరెంట్స్తో రావాలన్నా మీరందరు నించోని వాళ్ళకి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. వీలైతే రేపు స్టూడియోలో కూడా మీరు అందరు అటెండెన్స్ ఉండాలి, యాబ్సెన్స్లో ఉండకుండా. శ్రీను, నీకు మొబైల్ తీసుకున్నావా? నెక్స్ట్ నితిన్ కుమార్ రెడీగా ఉండాలి నాన్న. మీకు ఇస్తాం మైక్ ఒకసారి, మళ్ళీ మీ వర్డ్స్ కూడా వినిపించాలి. నెక్స్ట్ నితిన్ కుమార్ రా నాన్న. మీరుండండి పర్లేదు, తప్పదు ఇంకా. నెక్స్ట్ మన్విత, మన్విత దా బేటా విత్ యువర్ పేరెంట్. పర్లేదు మీరు నించోండి, రేపు వచ్చేటప్పుడు మాత్రం పేరెంట్స్ తీసుకొని రావాలి. అది ఇవ్వండి మేడం సార్కి, మేడం సార్కి ఇవ్వండి. అయ్యో దగ్గర రండి. మన్విత రా బేటా. నెక్స్ట్ ధృతిరాజ్, ధృతిరాజ్ ఎక్కడున్నా తల్లి. నెక్స్ట్ జి ఆద్య. ఇది జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికెటే, ఇది రికార్డు కాదు, రేపు తీసుకునేది అది వేరే ఉంటుంది. ధృతిరాజ్, ఆద్య, సాదియా హుస్సేని. ఫొటోస్ అన్నీ తీయండి సార్. సాదియా హుస్సేని. వజీహా. అండ్ మీ ముగ్గురు ఒక్కసారి అండి రా. సల్మా, సారీ అస్మా. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఒక్కసారి వస్తుంది. అట్లా కాదు సార్, వాళ్ళు ముగ్గురు పార్టిసిపేట్స్, అందరిని పైకి వస్తే 1 by 1 ఇచ్చేద్దామని. రారా అస్మాదా, ఒక్కొక్కరు రండి, విడివిడిగా దిగినాక మళ్ళీ గ్రూప్కి వచ్చేది. రారా. అస్మాదా. నెక్స్ట్ మిథాలీ రాజ్. మన సార్ వాళ్ళ రాజ్ కుమార్ సార్ వాళ్ళ పాప. మిథాలీ రాజ్ అండ్ హర్ సిస్టర్ లక్ష్మీరాజ్. పి కృతిక్, స్నిగ్ధశ్రీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు. ఆద్య తీసుకున్నారా? ధృతిరాజ్ ఇందాకే పిలిచా, దా దా సార్ పట్టుకోబెట్టా. నించోరా, నించో పాప దగ్గర నించో. వాళ్ళు ప్రతి ఫోటోలో ఉంటారు పాప. రామా కృతిక్ దా, రమ్మని రా, వస్తుందా? ఓకే, ఒకవేళ అయిపోయే లోపు ఉన్నా ఇచ్చేస్తా సార్. నిల్చోబెట్టా. దా బేటా ధృతిరాజ్. అటే పోవాలి, మీరు అటే పోవాలి. రాబేటా స్నిగ్ధ. ఓకే సార్, తీసుకొని రండి, మనం అవి ఇంటర్వ్యూలో ఉంటుంది. ప్రతి కాంపిటీషన్లో ఉంటారు సార్ వీళ్ళు. మన 24 అయినాయి, 24 ఇట్లలో ఉంటారు.
ముగ్గురా రండి, వాళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ. ఓకే. మేడం నమస్తే. నించండి మేడం, ముగ్గురు నించండి. అందరి పిల్లలు ఒక్కసారి స్టేజ్ మీదకి రండిరా, ఒక గ్రూప్ ఫోటో తీసుకొని పంపించేస్తా. ఇక్కడే ఉండండి రా, మీరు ఉండండి. పిల్లలందరూ ముందుకు వచ్చి ఒక్కసారి నిల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు నించోండి, నిల్ డౌన్. అయిపోయింది సార్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ సార్. మనం ప్రతిసారి చెప్పి 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 అలవాటు అయిపోయింది. నువ్వేంటి నన్ను కవర్ చేసావా? నేను అడవాలా? పిల్లలందరూ పైకి రావాలి బేట. మిథాలి ఫస్ట్ ఇక్కడ రా, ఇక్కడ బేట. సెంటర్ నుంచి తీయండి సార్ ఫోటో. శ్రీనివాస్ సార్ మీ ఫోన్ ఇస్తే వాళ్ళు ఒకటి స్నాప్ తీస్తారు. వాళ్ళు సెంటర్ నుంచి తీయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, రేపు ఈవినింగ్ 5 to 6 మాత్రమే స్టూడియోలో అవైలబుల్ ఉంటారు సార్. సో మీరు అదే టైంకి రావాలి, కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది, వీలైతే కూర్చోండి, లేదా లంచ్ చేసి మళ్ళీ రండి. 5 దాకా ఇక్కడే ఉందాం. అండ్ నెక్స్ట్ సార్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడిచ్చేస్తా. నా సంస్థ సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ చీఫ్ అడ్వైజర్ నా గురువు గారు. నిజం చెప్పాలంటే ప్రతి చోట నన్ను ఎంకరేజ్ చేసేసారు సార్. ఒక్కసారి పిల్లల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ కిడ్స్ అండ్ పేరెంట్స్. ఈ కార్యక్రమం నా తమ్ముడు కాంశెట్టి రాజు గారు సగర్వంగా నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో చాలామంది ఎన్రోల్ కావటం జరిగింది. 222 మందికి ఒకే ఏకకాలంలో ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారికి ఒక రికార్డ్ సర్టిఫికెట్ ఇవ్వటం చాలా అభినందించదగ్గ విషయం. సో ఇది వానాకాలమా ఎండాకాలమా తెలియటలేదు. ఇంత ఎండలో కూడా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అందరి టీవీ ఛానల్ దినదిన ప్రవర్ధమానం చెందుతూ అందరికీ రీచ్ కావాలని, పేదవాడి కష్టాన్ని తీర్చాలని, అలాగే వివిధ రంగాలలోని ప్రముఖుల్ని వారి ప్రతిభను వెలికి తీయాలని, ఇక్కడ ఉన్న అందరూ 1-2 తప్ప నాకు రెగ్యులర్గా కలిసేవారే. సో ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నాకు అది ఇన్ఫర్మేషన్ చేసి నాతో డిస్కషన్ చేస్తుంటాడు, ఎట్లా చేయాలి ఏంటి అని. ఇంకొక విషయం, సాగంటి మంజుల గత 15 సంవత్సరాల నుండి నా మిత్రురాలు. సో రీసెంట్లీ షీ అవార్డెడ్ విత్ డాక్టరేట్ అనమాట. మంచి ప్రతిభ గల ఉపాధ్యాయుని. షీఈ్ వర్కింగ్ ఇన్ ఎల్బీ కాలేజ్. సాగంటి ఆర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీరందరికీ మీకు తెలుసు, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఉల్లాసంగా ఈ అంజలి మీడియా గ్రూప్లో ఒక భాగస్వామి కావటం. దట్ మీన్స్ భాగస్వామి అంటే ఆ డబ్బుల పార్ట్నర్ కాదు. సో ఒక కళను వెలికి తీయటానికి ఒక వింగ్ తనకు అప్పచెప్పడం నిజంగా ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, నన్ను ప్రేమగా ఆదరించి ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచిన అంజలి గ్రూప్ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున, అక్కడి నుండి పేర్లు తెలియదు, ఆ ప్రియాంక ఒక్కటి తెలుసు, తర్వాత మేడం, బాలాజీ, మా రాంప్రసాద్, రాజు, మంజుల, వాణిశ్రీ మేడం, ఎర్రా ప్రసూన గారు, ఆ మేడం, అందరికీ ధన్యవాదాలు. ఇది చిత్రీకరిస్తున్న కెమెరామెన్ కూడా మరొక ధన్యవాదాలు. ఎందువల్లంటే ఆయన సరిగ్గా తీయడు. మరి నేను ఒకసారి ఐ సే థ్యాంక్స్ టు ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. ఈ సంస్థకి, పిల్లలకి, అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తున్నాను. నెక్స్ట్ చైర్మన్ గారు వాళ్ళ ఈ వాల్యుబుల్ వర్డ్స్ పిల్లలకి అందించాలి, పిల్లల్ని బ్లెస్ చేయాలి. బ్లెస్ చేయడం కాదు, మీ పేరులో ఈవెన్ నేను ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాను, స్టార్టింగ్లో ఒక 5 years బ్యాక్ సార్ నాకు ఒక అవార్డు ఇచ్చారు. అది నా స్టార్టింగ్ రికార్డు. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతుంది. సో వెలికి తీయడంలో సార్ ఫస్ట్. ఆ ఛాన్స్ మీ అందరికి కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి ఇచ్చేస్తున్నాను. సార్ బ్లెస్ ద చిల్డ్రన్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ మంజుల గారు. ముందుగా అందరికీ
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అంజలి మీడియా గ్రూప్ కళలు కళాకారుల కోసమే ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ అనడం కంటే ఇది అందరి టీవీతో కలిసిపోయి ఉన్నది కాబట్టి ఇది మీ అందరిది. 2015 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు మా ఆలోచనలు సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని రోజు కూడా జరిగే ప్రతి అంశాన్ని కూడా లర్నర్గా మేము నేర్చుకుంటూ కనపడే ప్రతి దాన్ని, మేము చూసే ప్రతి దాన్ని, వినే ప్రతి దాన్ని కూడా ఒక కార్యక్రమంగా మలుచుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ 11 సంవత్సరాలలో అనేక మంది మరి మాకు శ్రేయభిలాషులుగా కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరిస్తూ ఈ యొక్క సంస్థను అభివృద్ధి పదంలో ముందు నడపడానికి అందరూ కూడా నాకు ఆ శక్తినిస్తూ బ్లెస్సింగ్ ఇస్తున్న వారందరికీ కూడా ఈ స్నేహితుల దినోత్సవం రోజున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం అంజలి మీడియా గ్రూప్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించిన విభాగం అధ్యక్షతను ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విభాగానికి డాక్టర్ సాగంటి మంజుల గారు కన్వీనర్గా ఉన్నారు. కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ అని ఒక రికార్డును తొలిసారిగా మరి మీకే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాకతీయ అంటే మన ఓరుగల్లు పేరుతో కాకతీయ అనే ఒక రికార్డు కూడా ఉండాలి. ఇలా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ రకరకాల పేర్లతో ఎన్ని రికార్డ్స్ ఉన్నా కూడా మన ప్రాంతం, మన యొక్క చరిత్ర, మనకు సంబంధించిన మన గడ్డకు సంబంధించినటువంటి యొక్క అంశాన్ని తీసుకొని కాకతీయ పేరుతో ఒక రికార్డు ఉండాలనే ఒక ఆలోచన చేయడం జరిగింది. దానిలో భాగంగా కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ సంబంధించిన చీఫ్ కోఆర్డినేటర్ కామశెట్టి రంజిత్ కుమార్ గారు, మా సోదరులు త్వరలో మన కార్యక్రమంలో జాయిన్ అవుతారు. సో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విభాగంతో మొదలు పెట్టడం జరిగింది. మరి ఆ మొదలుపెట్టినటువంటి ఆ మొట్టమొదటి కార్యక్రమం ఈరోజే. ఆ కార్యక్రమానికి కూడా మన ప్రాతినిధ్యం వహించి 222 మందిని ఇటు ఆన్లైన్ ఆఫ్లైన్లో చాలా సక్సెస్ఫుల్గా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అకాడమీ సంబంధించినటువంటి అకాడమీ కన్వీనర్ డాక్టర్ సాగంటి మంజుల గారికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మొదలుపెట్టిన యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా కొనసాగుతూనే ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. సో కార్యక్రమాన్ని ఇచ్చిన మాట కంటే కూడా ఎక్కువ కూడా విజయవంతం చేసినందుకు మరొకవారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వేదిక నిర్వహించిన మా అత్యంత సన్నిహితులు, మా సోదరులు, ఎప్పుడు రాజు బాగుండాలనే కాదు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి సామాజికవేత్త శ్రీ నిమ్మల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత వివిధ రంగాల్లో టాలెంట్ కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఫ్రీ ఆడిషన్స్ ఉన్నాయి. యాక్టింగ్ కావచ్చు, యాంకరింగ్ కావచ్చు, పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఈరోజు కార్యక్రమాలు. ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా ఈరోజు ఇన్ఛార్జిగా వివరిస్తున్నటువంటి అంజలి మీడియా గ్రూప్ మహిళా విభాగం హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు మరియు ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ శ్రీ తడకమల్ల వాణిశ్రీ గారిని, తర్వాత ఈ కార్యక్రమం సంబంధించినటువంటి కాకుండా మొత్తం అంజలి మీడియా గ్రూప్ ప్రోగ్రామ్ హెడ్గా మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి కె కూచన నాగజ్యోతి గారికి, మా అంజలి మీడియా గ్రూప్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే సాంస్కృతిక శాఖ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక విభాగం. ఆ విభాగం సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నేరెల వేణుమాధవ్ గారి ప్రియ శిష్యులు ఎస్కే బాబర్ గారు కూడా త్వరలో మనతో జాయిన్ కాబోతున్నారు. వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఈ 66 డివిజన్ల అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ గూడూరు బాలాజీ గారికి, అంజలి మీడియా గ్రూప్లో మరో ముఖ్యమైనటువంటి విభాగము సేవా విభాగం. ఆ సేవా విభాగం సంబంధించిన గ్రేటర్ వరంగల్ 66 డివిజన్ల అధ్యక్షులు మరియు ఈ కార్యక్రమం సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ మర్రి రాంప్రసాద్ గారికి, కళావరం అనే ఒక పేరుతోటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వివిధ రంగాల్లో ఉన్న అందరికీ కూడా మేము అవార్డ్స్ అందజేస్తున్నాము. స్టూడియోకి పిలిచి వాళ్ళు ఏ రంగమైనా కానివ్వండి, వాళ్ళలో ఏ టాలెంట్ ఉన్నా కూడా ప్రతి నెల 30 మందికి మేము అవార్డులు అందజేస్తూ ఉన్నాము ఉచితంగా, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా. ఆ యొక్క కళావారం సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీమతి ఎర్ర ప్రసన్న గారికి, మా అంజలి మీడియా గ్రూపులో బ్యూటీ అండ్ ఫ్యాషన్ అనే ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఫ్యాషన్ షోలు, తర్వాత సెమినార్లు, ఈ బ్యూటీ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విభాగానికి కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీమతి ప్రియాంక రాచకొండ గారికి, మరో ముఖ్యమైన విభాగము ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికం వైపు ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా భక్తిపరంగా ఉండాలి, రోజు ఎంతో కొంత సమయము మనము
వారు ఏ మతమైనా ఏ కులమైనా కూడా వారి యొక్క దైవాన్ని అంటే వారికి ఉన్నటువంటి ఆ దైవాన్ని ప్రార్థించాలనే ఆలోచనలో భాగంగా ముఖ్యంగా మేము ఆధ్యాత్మిక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆలయాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమం సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విభాగం హన్మకొండ సిటీ కన్వీనర్ శ్రీమతి సౌజన్య లక్ష్మి గారికి. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా మనతోటి మధ్యలో జాయిన్ అవ్వబోతున్నారు. సో వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సాంస్కృతిక శాఖ, మహిళా విభాగం, తర్వాత అన్ని విభాగాల్లో ఉన్నవారిని కూడా. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమము సాంస్కృతిక శాఖ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. దీనికి సంబంధించిన ఇన్ఛార్జీలుగా కూడా మనకు గూడూరు బాలాజీ గారు వారు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ సాంస్కృతిక శాఖ 66 డివిజన్ల అధ్యక్షులు. సో చెప్పేది ఒకటే, టాలెంట్ ఎవరికి ఎక్కడ ఉన్నా కూడా మీరు అందరి టీవీకి ఒక మెసేజ్ చేయండి. వీలైతే మీ దగ్గరికి వస్తాము. ఒకవేళ మా దగ్గర అక్కడ అందుబాటులో లేకపోతే మేము పెట్టే కార్యక్రమం అన్నీ కూడా టాలెంట్ హంట్ అనే కార్యక్రమం ద్వారా మేమేమి ప్రాంతానికి వస్తున్నాం. మీరు 20 నుంచి 3 పదులు 40 మంది 30 మంది ఒక చోట ఉండి సార్ మేము టాలెంట్ దిగిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు నేను చెప్పిన విభాగాలు అందరూ కూడా మీ ప్రాంతంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధము. ప్రతి ఆదివారం మన హన్మకొండలోని స్టూడియోలో టాలెంట్ హంట్ కార్యక్రమం ద్వారా ఉచితంగా కూడా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈరోజు ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత చక్కగా ఆ పిల్లలను ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులకు కూడా మరొక మారు అంజలి మీడియా గ్రూప్ పక్షాన కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అంజలి మీడియా గ్రూప్లో ముఖ్యమైనటువంటి అందరి టీవీ అనే ఛానల్ ద్వారా ఇప్పటివరకు వందలాది కార్యక్రమాలు చేస్తున్నాం ఈ 10 సంవత్సరాల్లో. కాబట్టి ఈ అందరి టీవీ అనేది మీది. రేపు మీరు సాయంత్రము మీకు ఇచ్చిన సమయము మంజుల గారి సంబంధించినటువంటి ఇప్పుడు ఏ సమయం ఇచ్చారో రేపు మీరు అందరూ కూడా రండి. వస్తే అందరికీ ఒకే కాల టైంలో ఆన్లైన్లో ఉన్న వారికి ఆ ప్రాంతంలో, ఆఫ్లైన్లో మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేసింది కాబట్టి మన స్టూడియోలో ఈ కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ ఆ యొక్క రికార్డ్ సర్టిఫికేట్తో పాటు మీకు ఒక మెడల్, ఆ మెడల్తో పాటు అందరి టీవీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విభాగం నుంచి కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. కావున రేపు పిల్లలు ఒక పేరెంట్స్ అందరూ కూడా స్టూడియోకి రావాలి. మీ యొక్క ఇంకా ఇతర ఏ టాలెంట్ ఉన్నా కూడా అందరి టీవీ ద్వారా ఈ యొక్క సమాజానికి తెలియజెప్పే అవకాశాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయం కూడా పిల్లలకు కొద్ది ఆలస్యం అవుతుంది. మనకు యొక్క ప్రాంతం కూడా కొంత కన్వీనెంట్గా లేదు. ఎందుకంటే ఇక్కడ చేయడానికి ఒకే ఒక ఉద్దేశం, ఈ ప్రాంగణం పేరు శ్రీ నేరెళ్ళ కళా ప్రాంగణము. అంటే ఇప్పుడే విచ్చేసిన తమ్ముడు ఉమ్మడి జిల్లా సాంస్కృతిక శాఖ సారథి మన తాళ సునీల్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. సో ముఖ్యంగా ఈ కళా ప్రాంగణానికి ఉన్న చరిత్ర ఏంటంటే మన యొక్క ప్రాంతం పేరును జానపదాలలో ఎలాగైతే సారంగపాణి గారు, శంకర్ గారు మరి ప్రపంచానికి చాటిల్లో అంతకు మించినటువంటి మిమిక్రీ, ఒక ధ్వని అనుకరణ, ఒక తనే సొంతంగా కనిపెట్టి మరి ఆ కళను ప్రపంచం మొత్తం కూడా పంచినటువంటి వ్యక్తి శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. మన ఓరుగల్లు వాసి, మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం గర్వపడాలి. సో అలాంటి ఆయన పేరు మీద ఉన్న ఈ కళా ప్రాంగణంలో చిన్నారులకు మనము ఆశీస్సులు అందజేయాలి. అంటే వారు ఈ కళా ప్రాంగణంలో ఉంటారు, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఈ కళా ప్రాంగణంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ కొన్ని మనకు సౌకర్యాలు లేకపోయినప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4 గోళ్ల మధ్యన చేస్తే అది అక్కడికి వచ్చిన నలుగురికే తెలుస్తుంది. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ కూర్చున్న వారే కాదు, ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది. తర్వాత వారు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సౌకర్యాలు కొద్దిగా మీకు తక్కువగా ఉన్నా కూడా ఇక్కడ అన్నిదా భావించద్దు. మా ఉద్దేశం ఏంటంటే కేవలం మీరు ఇక్కడ పాల్గొన్నారు కదా, మిమ్మల్ని చూసి మిగతా వారు కూడా మరొక కార్యక్రమంలో పాల్పంచుకునేందుకే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరొక మారు పిల్లలకు శుభాశిస్సులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతంగా మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆర్ట్స్ అండ్ అకాడమీ కన్వీనర్ మంజుల గారికి, ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జిగా నేటి కార్యక్రమం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వాణిశ్రీ గారికి, తర్వాత ప్రోగ్రామ్ హెడ్ జ్యోతి గారికి, మిగతా మా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.